హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు ఒకవేళ ఒక ఆఫర్ కనుక మీరు తెచ్చుకున్నట్లయితే, లైక్ మీరు ఏదైనా వేరే ఈ కరెంట్ కంపెనీ నుంచి వేరే కంపెనీ కానీ మీరు ఒక లేకపోతే మీకు ఫ్రెషర్గా ఉన్నప్పుడే మల్టిపుల్ ఆఫర్స్ వచ్చినట్లయితే మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకున్నప్పుడు ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వరు కదా. సో అలాంటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ వీడియో యొక్క మెయిన్ మోటో అనమాట. సో ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఒక వ్యక్తికి ఒక ఆఫర్ వచ్చింది. సో 2 ఆఫర్స్ వచ్చాయి. సో 2 ఆఫర్స్లో ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకోగలడు. 2 చూస్ చేసుకోవడం ఉండదు కదా. సో ఏదో ఒకటి మాత్రం చూస్ చేసుకోగలడు. సో అలాంటప్పుడు ఒకదానికి నో చెప్పాలి. సో ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే, చాలా మందికి డౌట్ ఏంటంటే కంపెనీస్ అనేవి మనని బ్లాక్ చేస్తాయా అలాంటప్పుడు అని. ఎక్స్పీరియన్స్ లిక్స్ కానీ ఫ్రెషర్స్ కానీ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఒక కరెక్ట్ ఏదైతే ఐడియా అనేది నేను మీకు ఇస్తాను. సో ముందుగా నాకు తెలిసిన ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతనికి అయితే 3 ఆఫర్స్ వచ్చాయి. 3 or 2 ఆఫర్స్ వచ్చాయి. అందులో ఒక ఆఫర్ మాత్రమే అతను చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే ఒక ఆఫర్ జనరల్గా ఎందుకు ఇట్లా మల్టిపుల్ ఆఫర్స్ వస్తాయంటే కౌంటర్ ఆఫర్స్ అనమాట. అంటే ఒక ఆఫర్లో మనకు ఒకవేళ ఎక్స్ అమౌంట్ వస్తే ప్యాకేజ్ అనేది సెకండ్ కంపెనీలో X+Y అమౌంట్ వస్తుంది. సో అందుకని అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ శాలరీ ఇచ్చిన కంపెనీని మనము వద్దని చెప్పి X+Yని ముందుకెళ్తాం. ఆర్ ఏదైనా కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి కంపేర్ చేసుకొని ఎక్స్ కానీ X+Y కానీ ఏదో ఒకటి చూస్ చేసుకొని ముందుకెళ్తాం. సో ఈ పాయింట్లో ఈ మిగతా కంపెనీస్ మిగతా వెనక ఉన్న కంపెనీకి అతను చెప్పలేదు, చెప్పడం వదిలేశాడు. ఇది ఏంటంటే నేను ఇలా మానేస్తున్నది చెప్పకుండా డైరెక్ట్గా అతనికి కావాల్సిన ఒక కంపెనీలో జాయిన్ అయిపోయాడు అనమాట. సో ఆ జాయిన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ రీఅప్లై చేయడానికి వేరే కంపెనీస్కి మారదామని ట్రై చేసినప్పుడు 2 years అట్లా 1 year అలా అయిన తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేశాడు ఆ కంపెనీకి. చేసినప్పుడు ఇతను అక్కడక్కడ మనకి పాన్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ ఐడి ప్రూఫ్ అనేది ఆ వెబ్సైట్లో జనరల్గా జాబ్ అప్లై చేసినప్పుడు అడుగుతూ ఉండే కంపెనీ అనమాట అది. సో అలాంటప్పుడు ఇతను మళ్ళీ అవి అప్లై చేసినప్పుడు అవి ఇచ్చాడు పాన్ నెంబర్ కానీ. సో ఆ పాన్ నెంబర్ బట్టి అతను ఒక జాబ్ కూడా అప్లై చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ కంపెనీ అనేది అతన్ని బ్లాక్ చేసింది అనమాట. ఎందుకు బ్లాక్ చేసిందంటే తను చెప్పకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, అదొక కారణం ఉండొచ్చు. లేకపోతే అతను ఇంతవరకు ప్రాసెస్ చేసి ఇంటర్వ్యూ టైం వేస్ట్ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి దాని కారణంగా ఇతన్ని బ్లాక్ అయితే చేసి ఉండొచ్చు. సో ఈ తర్వాత అతను దానికి అప్లై చేయలేడు అనమాట. ఎందుకంటే అతను బ్లాక్ చేసింది ఆ కంపెనీ. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఒకవేళ మల్టిపుల్ ఆఫర్స్ వచ్చినట్లయితే మీరు ఒకటి చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ AB అనే 2 కంపెనీస్ వచ్చాయి. మీరు A అని చూస్ చేసుకోవాలనుకున్నారు, B వద్దనుకున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే B అనే కంపెనీకి ఒక మెయిల్ చేయాలి. లైక్ ఈ విధంగా నాకు కెరీర్ ఆపర్చునిటీస్ కంపేర్ చేసుకోవడం వల్ల ఆర్ అదర్వైజ్ నాకు ఇట్లా ప్యాకేజ్ పరంగా కానీ మాకు మంచి ఆఫర్ ఒకటి వచ్చింది. సో ప్యాకేజ్ అనే కాకుండా జనరల్గా నాకు ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది. దానికోసం నేను మీ కంపెనీని నేను రిజెక్ట్ అంటే మీ కంపెనీ నుంచి నేను జాయిన్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. సో మీకు సారీ అని చెప్పేసి అట్లా మీరు ఒక మెయిల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్ పెట్టినప్పుడు వాళ్ళు మీకు కంపల్సరీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎందుకు మానేస్తున్నారు, మీ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, మేము ఎందుకు అలైన్ అవ్వట్లేదు. సో ఈ విధమైన అవి అడగడం కోసం ఏదైనా HR ఆర్ రిక్రూటర్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు ఆఫర్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. మీ ఆఫర్ కానీ మీకు కావాల్సిన ఏవైతే అడ్వాంటేజ్ మీకు ఏ కంపెనీలో ఉన్నాయో వాటిని B తోటి మీరు నెగోషియేట్ చేయొచ్చు. లైక్ నాకు ఇది ప్రొవైడ్ చేస్తారా, వాళ్ళు ఇస్తున్నారో అన్నట్టు. ఒకవేళ మీ మీ కెరీర్ ఫ్యూచర్కి అవి కనుక అలైన్ అయినట్లయితే మీరు దానికి వెళ్ళొచ్చు, ఏ అనే దాన్ని వదిలేయచ్చు. సో ఈ విధంగా మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ నెగోషియేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక దాన్ని లీవ్ అయితే చేయాలి, ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి కదా. సో అలాంటప్పుడు ఏదైతే లీవ్ చేస్తున్నారో దానికి మెయిల్ పెట్టేస్తారు. మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు కాల్ చేశాక వాళ్ళతో అవసరం లేదని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయినా సరే మీరు ఒక కంపెనీని వదిలేద్దాం అనుకుంటున్నారు, Bని. సో Aలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. అప్పుడు Bకి క్లియర్గా చెప్పేశారు కాబట్టి అక్కడ మీకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు అనమాట. సో అండ్ ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని బ్లాక్ చేసిన అయినా సరే మిమ్మల్ని బ్లాక్ చేస్తే బ్లాక్ చేశాక దానికి ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే 6 months 1 year అట్లా కూలింగ్ పీరియడ్ ఉంటుంది. సో అలాంటి కూలింగ్ పీరియడ్ వరకు మనం దాన్ని మళ్ళీ రీఅప్లై చేయలేమన్నమాట. ఈ దృష్టి పెట్టుకొని మీరు చేయండి. మీరు జనరల్గా ఏ కంపెనీకైనా అప్లై చేసి ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా లేకపోతే పాస్ అయినా మళ్ళీ దాన్ని వదిలేసినా మీరు 6 months వరకు మీరు ఆ కంపెనీస్కి మీరు అటెండ్ కావాలి. 6 months కానీ ఒకవేళ బ్లాక్ చేసినట్లయితే 2 years కానీ 3 years కానీ వాళ్ళు ఒక లాక్ పీరియడ్ పెడతారు. అప్పటి వరకు మీరు రాలేరు అనమాట. కొన్ని కంపెనీస్కి అయితే పర్మనెంట్ లాక్ ఉంటుంది. బట్ బెటర్ థింగ్ ఏంటంటే మీరు వాళ్ళతో మెయిల్ చేయండి. వాళ్ళు కాల్ చేస్తే మీరు వాళ్ళకి క్లియర్గా చెప్పండి, ఇంకా నేను ఇక్కడ రాలేకపోతున్నాను, ఈ కారణాల వల్ల రాలేకపోతున్నాను, సారీ అని చెప్పి వాళ్ళకి మీ ప్రాసెస్ని వేస్ట్ చేసినందుకు సారీ, మీరు ఎఫర్ట్స్ పెట్టినందుకు థ్యాంక్ యూ అని చెప్పి మీరు వాళ్ళకి అక్నాలెడ్జ్ చేసినట్లయితే వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి అక్నాలెడ్జ్ చేస్తారు. ఓకే అని కానీ 6 months తర్వాత అప్లై చేయమని కానీ అట్లా. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే మీరు కంపల్సరీ మానేస్తారు. అదైతే వాళ్ళకి చెప్పి మానేయండి. దట్ ఈస్ మై పాయింట్. సో అలాంటప్పుడు మీకు బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేవి ఉండవు అనమాట. సో ఈ విధంగా మీరు ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేశాక బట్ దాంట్లో జాయిన్ అవ్వకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. మీరు ఫైనల్గా PF రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి రావు. ఎందుకంటే మన PFలో ఒక కంపెనీయే ఉండాలన్నమాట, మల్టిపుల్ కంపెనీస్ ఉండకూడదు ప్రొవిడెంట్ ఫండ్లో. సో మీరు ఎప్పుడైతే జాయిన్ అయిపోయారో దాని తర్వాతే ఆ ప్రొవిడెంట్ ఫండ్లో యాడ్ అవుతుంది తప్ప మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ తప్ప అది ఆటోమేటిక్గా అయ్యే ప్రాసెస్ కాదు. సో అందుకని మీరు ఎన్ని ఆఫర్స్ యాక్సెప్ట్ చేసినా మీకు PF రిలేటెడ్ కానీ ఇవే ప్రాబ్లం రాదు. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ తిరిగి రాకుండా బ్లాక్ చేస్తారేమో అని చెప్పి. సో దానికోసం మీరు వాళ్ళకి మెయిల్ పెట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. సో ఇది వీడియోకి. అండ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇటువంటి వీడియోస్ నలుగురికి చేరాలి కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ. మొదటిసారి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.